హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వీక్ వచ్చేసింది. ఇంకా 3 రోజుల్లో గ్రాండ్ ఫినాలే కూడా వస్తుంది. ఏవీలు కూడా వచ్చేసాయి. ఈ రోజు అంటే నిన్న జరిగిన టాస్క్, ఇవాళ ఎపిసోడ్లో వచ్చిన టాస్క్ ఎపిసోడ్లో కూడా రాలేదు, అన్సీన్లో వేశారు. అన్సీన్లో వచ్చిన టాస్క్ ఏంటంటే ఇమ్ము అత్త కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ కొడుకులుగా వీళ్ళిద్దరు కోడలుగా చేసిన స్కిట్ ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి కళ్యాణ్ అండ్ అనుజ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఎంతమందికి నచ్చారు, కళ్యాణ్ తన ప్రేమనంతా ఈ స్కిట్ ద్వారా తనుజకి తెలిపాడని మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ స్కిట్ చేసేదానికి ముందు ఏం జరిగిందో లైవ్ లో అది నేను చెప్తాను. అది చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను డిమాండ్ గురించి పెట్టిన ఒక వీడియోకి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, ఒక్కరిద్దరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. పర్లేదు, నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, అక్కడ నాకేమనిపిస్తుందో అది నాకేమనిపిస్తుందో, నా మనసులోని బాధ అంటే నా మనసులోని మాటలు మనం చెప్పొచ్చు కదా, భావాలని ఆ విధంగా మాత్రమే చెప్పాను. ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్, వాళ్ళు తప్పు మనిషి లేకపోతే చెడ్డ మనిషి అని చెప్పలేదు. ఇలా చేశారు అని నాకు తప్పు అనిపించింది అని మీతో పంచుకున్నాను తప్పించి, వాళ్ళు తప్పు మనిషి అని చెప్పడానికి నేను ఎవరినండి చెప్పండి. అంతేకాని నాకు అనిపించింది, నా మనసులోని భావాలు మీకు చెప్తున్నాను అంతే. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు ఇది కానీ అని నేను ఎవరి గురించి చెప్పను. నాకు అనిపించింది ఏమనిపిస్తుందో అది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అవే వీడియోలు పెడుతున్నాను అంతే. ఎవరిని చెడ్డవాళ్ళని చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎవరిని మంచి వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకున్న వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది కాబట్టి నా మనసుకి ఏమనిపిస్తుందో వాళ్ళ గురించి అక్కడ ఏది అన్యాయం ఏది న్యాయం మాత్రమే చెప్తాను అంతే. ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే నిన్న లైవ్ లో ఏం జరిగిందంటే, వీళ్ళంతా ఇంకా తినేసి ఇంకా టాస్కులు కూడా ఆపేశారు కాబట్టి, టాస్కులు కూడా ఆపేశారు కదా, ఇంకా ఏ వీళ్ళు రావడానికి రెడీ అవుతారని చెప్పి టాస్కులు అయిపోయినాక ఒక స్కిట్ చేయమని వాళ్ళు మార్నింగ్ 12కో 1 గంటకో చెప్తాడు బిగ్ బాస్. అంతకుముందు స్కిట్ గురించి మాట్లాడుకునే దానికి ఏంటంటే అప్పటికి 3 స్టోరీస్ అనుకుంటారు. ఒక స్టోరీ ఏంటంటే, ఒక కాలేజీలో ఇద్దరు అన్నదమ్ములు చదువుకుంటున్నట్టు, ఆ అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించినట్టు, ఒకరికి తెలియకుండా ఒకరికి సాక్రిఫైస్ చేసినట్టు, అలా ఒక స్టోరీ అనుకుంటారు. ఆ స్టోరీలో ఇమ్ము వచ్చి లాస్ట్ కి తనుజాని పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఒక స్టోరీ అనుకుంటారు. ఆ స్టోరీ నచ్చలేదు. ఇంకొకటి వచ్చి సినిమా ఛాన్సెస్ స్టోరీ అనమాట. ఒక హీరో సినిమా ఛాన్సెస్ కోసం వచ్చే ఒక హీరోయిన్ చూసి, అక్కడున్న హీరోయిన్ చూసి ప్రేమలో పట్టం, ఇలా ఒక స్కిట్ అనుకుంటారు. ఆ స్కిట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి ఏదో అనుకుంటారమ్మా, ఇదే అత్త కోడలకు సంబంధించింది ఏదో ఒకటి అనుకుంటారన్నమాట. ఆ స్కిట్ కూడా వాళ్ళకి నచ్చ ఇక స్కిట్లన్నీ ఎందుకు నచ్చలేదంటే, మన పవన్ జతగా ఎవరు కుదరట్లేదు. ఏమో కళ్యాణ్కి జతగానే ఉంటానంటుంది. కళ్యాణ్ వీళ్ళిద్దరు జతగాని ఇమో ఫిక్స్ అయిపోయాడు, వాళ్ళిద్దరే జతగా చేయాలి అని, అంటే కళ్యాణ్ అండ్ తనుజన్ మాత్రమే చేయాలని. ఇక డిమాండ్ పవన్ కి ఏంటంటే, తనుజ నేను చేస్తానని డిమాండ్ పవన్ అంటుంటాడు. అలా వాళ్ళకి స్కిట్స్ కుదరమన్నమాట, స్టోరీస్ కుదరమన్నమాట. ఇక బిగ్ బాస్ ఏమనుకుంటాడు, వీళ్ళు ఈ జన్మకి చేసేటట్లేరు స్కిట్ అని చెప్పి తని డ్రెస్ తని స్టోరీ అంతా పంపించేసి స్కిట్ చేయమంటారు. ఈ స్కిట్లో అయితే నిజంగా అభిమానుల కోరిక బిగ్ బాస్ ఏమన్నా నెరవేర్చాలని, మనకి ఒకవేళ వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఎలా ఆ స్టోరీని ఎలా మలిచారంటే, వాళ్ళు మన కోసమే చేసినట్టుగా, అంటే కళ్యాణ్ తనుజ అభిమానుల కోసమే చేసినట్టుగా అనిపించింది నాకైతే. చాలా చాలా బాగున్నారు కదా ఇద్దరు. అండ్ రిమాన్ పవన్ గారు వైఫ్ గా నటించారు. అసలు ఇమ్ము అయితే అత్త క్యారెక్టర్ లో దూరిపోయాడు. అసలుకి నిజంగా అంటే ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఈ సీజన్ లో కామెడీ ఇమ్ము లేకపోతే ఈ సీజన్ లో కామెడీ అనేది లేదండి, నిజమైతే చెప్పాలి. వీళ్ళందరినీ నవ్విస్తున్నారంటే ఇమ్ము ఏదో ఒక పంచెస్ వేయటం, ఏదో ఒకటి చేయటం, అంటే ఒక్క కమెడీను ఇంత స్కిట్ ని చేస్తూ ఇంత అంటే సీజన్ 9 మొత్తం తన కామెడీతో ఒక రకంగా నవ్వులు పంచారంటే అక్కడ ఇమ్ము ఉండటం కారణం. తనకి తోడైంది సంజన అండ్ తనుజ. ఇలా ఒక్క కమెడియన్ ఉన్నారు కాబట్టి ఆయన ఇంతవరకు నడిపించాడంటే, నవ్వు నడిపించాడంటే సూపర్. అసలు ఇమ్ము కొంచెం ఆటల్లో కొంచెం వేరే విధంగా ఆలోచిస్తారు కానీ, నేనే గెలవాలి, నేనే అది అంటారు కానీ, అది ఎవరికైనా ఉండేదే. ప్రస్తుతానికి వాళ్ళందరిలో ఉన్నది, కొంతమందిలో ఉన్నది అదే, నేనే గెలవాలి. నిన్న ఫన్నీ టాస్క్ లో కూడా డిమాండ్ పవర్ నేనే గెలవాలి అన్నట్టుగా చేయటం కూడా నాకు నచ్చలేదు. అది చెప్పినా కూడా కొంతమందికి నచ్చదు. ఓకే, ఇక వచ్చేసి ఆ స్కిట్ లో ఇక డిమాండ్ పవన్ వైఫ్ గా సంజన ఉంటుంది. సంజన అదే తనుజ ఏమో కళ్యాణ్ వైఫ్ గా నటిస్తారు. ఇద్దరు కొడుకులు అనమాట. అంటే ఆ ఇమ్ముకి ఇద్దరు కొడుకులు అయితే, ఆ ఇద్దరిని అసలు ఇమ్ముకు చీర గాని ఆ ముక్కుకు పుడక గాని సో ఫన్నీ, నిజంగా ఎంత ఫన్నీ అనిపించిందంటే ఫుల్ గా నవ్వుకున్నాను. నేను స్కిట్ ని అన్సీన్ లో చూసి, మీకైతే వీడియో పెట్టడం కుదరదు కానీ, నాకు వీడియో పెట్టడం కుదరదు చెప్తుంటే నేను చెప్పలేకపోతున్నాను మీకు. ఆ స్కిట్ లో మనం దూరిపోతే ఎంత బాగుంటుందో అని, మనం కూడా ఒక పాత్ర చేస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా ఆ అమ్మ క్యారెక్టర్ చేయడంలో ఇప్పట్లో అత్తలు, పాతకాలంలో అత్తలు అలా, ఇప్పట్లో కోడలు ఎవరు అలా లేరులేని, పాతకాలంలో అత్తలు అలానే ఉండేవాళ్ళేమో అన్నట్టుగా ఆ కొడుకుల దగ్గర ప్రేమ కానీ, ఆ తర్వాత ఆ కోడల్ని కొడుకులు వెళ్ళాక అది చేయటం కానీ, కొడుకులు వెళ్ళాక తనూజ అని పిలిచి చిన్న కోడలా రావే ఇటు. ఇమ్ము నిజంగా అసలుకి ఏం చేసినావు లోపల అంటే, పూలు కట్టినాను అత్తమ్మ అని ఎంత చక్కగా అనింది అసలుకి. అసలు
తనుజని కళ్యాణ్ అయితే డార్లింగ్ డార్లింగ్ తన ప్రేమంతా ఒలకబోసేసాడు అసలకి నిజంగా. హగ్ చేసుకోవటం గానీ, ఒక సైడ్‌గా హగ్ చేసుకో మరీ ఓవర్ చేయకుండా, మరీ ఇది చేయకుండా ఒక సైడ్‌గా హగ్ చేసుకోవటం గానీ, నిజం చాలా అంటే చాలా బావుంది స్కిట్. చాలా రోజుల తర్వాత ఇన్ని రోజుల తర్వాత 'బిగ్ బాస్‌లో' నిన్న స్కిట్ చూసి నవ్వుకున్నాను నేను. ఫస్ట్‌లో ఒక స్కిట్ చేశారు కదా! అదేది 'బతుకు జట్కా బండి'. ఆ తర్వాత అంత స్కిట్ తర్వాత తనుజ వాళ్ళిద్దరి మధ్య ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌గా, అనుమానం హస్బెండ్‌గా చేశాడు ఇమ్ము అండ్ తనుజకి. ఆ స్కిట్ బావునింది. తర్వాత ఈ స్కిట్టే బావునింది. మీకెంతమందికి ఈ స్కిట్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇందులో ఇమ్ము యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేసాడండి. నిజంగా అసలకి ఒక అత్త క్యారెక్టర్‌ని దించి అవతల పెట్టేసాడు. ఆ ఏడుపు గాని, సుమన్ శెట్టి గారి ఫోటోని వాడుకొని, ఆయన ఫోటోని కూడా వదలలేదు. ఆయన ఎలిమినేషన్ అయినా కూడా ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆయన ఫోటోని పట్టుకొని స్కిట్ చేశారు చూడండి. చాలా అంటే చాలా అసలు నిజంగా వీళ్ళిద్దరిని చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు నిన్న స్కిట్‌లో. తనుజ వచ్చి ఏవండి, ఏవండి అని పిలవటం, తనొచ్చి డార్లింగ్, అమ్మ అని పిలవటం. ఆ ప్రేమంతా అనేది మనకు తెలుస్తుంది కదా! వీళ్ళు పెళ్లయితే ఇలా ఉంటారా? జంట కూడా చూడముచ్చటగా చాలా అంటే చాలా బావుంది. అండ్ సంజన యాక్టింగ్ కూడా చాలా అంటే ఒక తెలుగు రాని కోడలు, ఇంగ్లీష్ కోడలు వస్తే ఎలా ఉంటుంది అలా చేసింది. సంజన గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా డిమాండ్ పవన్ చాలా డీసెంట్‌గా అలా చేశాడనమాట. చాలా డీసెంట్‌గా, కామ్ అండ్ కంపోజ్‌గా చేశాడు. ఇక వీళ్ళకైతే తన నవ్వు చూసి ఇమ్ము యాక్టింగ్ చూసి నవ్వి, 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 నవ్వి చచ్చారు. ఈ ఈ కళ్యాణ్ అయితే ఓ పక్క నవ్వటం, ఓ పక్క ఈ హ్యాపీనెస్ అంతా తనకి కనిపిస్తుందనమాట. ఎవరు తనూజ వైఫ్‌గా క్యారెక్టర్ చేయటం, ఆ హ్యాపీనెస్ అంతా మొహంలో కనిపించేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది నిన్న స్కిట్. నిన్న స్కిట్ అన్‌సీన్‌లో లైవ్‌లో చూడలేని వాళ్ళు ఎపిసోడ్‌లో వేయలేదనుకుంటాను. ఎపిసోడ్‌లో కట్ చేసేసారు. అన్‌సీన్‌లో ఏసారు స్కిట్ అనుకుంటాను. లైవ్‌లో చూడని వాళ్ళు అన్‌సీన్‌లో చూడండి. చాలా అంటే చాలా బావుంది. ఈ మధ్య అందరూ వీడియోస్‌ని దీంట్లో పెట్టేస్తున్నారు యూట్యూబ్‌లో. ఆ యూట్యూబ్‌లో పెట్టిన వాళ్ళు కూడా స్కిట్ చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ వీళ్ళిద్దరిదైతే అమ్మ, అమ్మ అంటూ పూలు తేవటం, ఇసిరి కొట్టటం, మీ అమ్మ నా ముంద ఉప్మా ఇసిరి కొట్టింది. నిజంగా అయితే సంజన పరువు తీసేసాడనమాట ఇమ్ము. నిజంగా అంత ఫన్నీగా చేశారు. సూపర్ ఫన్నీ చేశారు. మీలో ఎంతమందికి ఈ స్కిట్‌లో ఈ కళ్యాణ్ అండ్ తనూజ జంట నచ్చింది అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇమ్ము యాక్షన్ ఎంతవరకు నచ్చిందో, ఎంతవరకు తన గెటప్ కానీ, మేకప్ కానీ, తన యాక్షన్ కానీ ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ స్కిట్ వరకే ఈ వీడియో చెప్పాలనుకున్నాను. సూపర్ స్కిట్ చేశారు. నవ్వి, 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 నవ్వి చచ్చిపోయాను నేనైతే. మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ చూడండి స్కిట్ వరకు. అండ్ ఎపిసోడ్‌లో ఏసారో లేదో ఇదే నాకు డౌటు. ఎపిసోడ్ చూసాను నేను. మరి నాకు గుర్తులేదు. అన్‌సీన్‌లో మాత్రం చూసాను నేను. అన్‌సీన్‌లో మటుకు కరెక్ట్‌గా ఏసున్నారు. అన్‌సీన్ వీడియో కాబట్టి ఇంక దీనికి అన్‌సీన్ వీడియో అని పెట్టాలి. ఓకే అండి. బాయ్ ఎవ్రీవన్.